జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 21తో నామినేషన్ల పర్వం ముగియనుంది. 22న నామినేషన్లను పరిశీలిస్తారు. సంబంధించినటువంటి మేము అభిప్రాయ సేకరణ రేపు ధర్మారావు గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా రాములు గారు మాజీ ఎంపీ, కోమల ఆంజనేయులు గారు సీనియర్ నాయకులు, వారి ముగ్గురితోనే అభిప్రాయ సేకరణ కోసం ఒక కమిటీ వేసాము. రేపు వాళ్ళు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా ఎలక్షన్ కమిటీ కూర్చొని ఎలక్షన్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఏఐసిసి నాయకత్వం, పిసిసి అధ్యక్షుడి ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నటువంటి వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, నేను స్థానిక నాయకత్వం తోటి సంప్రదింపులు జరుపుతా ఉంది. వీలైనంత తొందరలో ఇవాళ రేపా ఎల్లుండే ఎప్పుడో ఒక రోజు క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మేము ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో డివిజన్ వారిగా, బూత్ వారిగా మా కార్యాచరణ ఉన్నది. జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినారు. ఆ నియోజకవర్గ ప్రజలు చాలా విచక్షణతోటి కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా గత 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనారు. ఆ నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిని గెలిపించుకోవాలనే ఆలోచనతో అక్కడ ప్రజలు ఉన్నారు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం. తప్పకుండా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సానుభూతి పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి ఓట్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం చూస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 21తో నామినేషన్ల పర్వం ముగియనుంది. 22న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఇస్తారు. రాజేష్, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నికకు ఇటు పార్టీలు గానీ అధికారులు గానీ ఎలా సన్నద్దమవుతున్నారు? రాజేష్, అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, గుడ్ ఈవినింగ్. మొత్తానికి జూబ్లీ హిల్స్ బైపోల్ని తమ ఖాతాలో వేసేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమైంది. గడిచినసారి కూడా బీహార్ ఎన్నికల సమయంలోనే దుబాక ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, ఆ సమయంలో దుబాక ఉప ఎన్నికలను భారతీయ జనతా పార్టీ తమ ఖాతాలోకి తీసుకోవడము, ఈసారి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా అదే తరహాలో రావడంతో ఆ సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే హుజరాబాద్, దుబాక తరహాలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికగా కాకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి మరోసారి గ్రేటర్ హైదరాబాద్లో పాగా వేసేందుకు ఉపయోగపడేటువంటి ఒక అవకాశంగా భావిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు క్యాండిడేట్ని అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయకపోయినప్పటికీ మాత్రము గడిచిన 3 నెలల నుంచి క్షేత్రస్థాయిలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తున్నారు. త్రిమేన్ కమిటీని ఏర్పాటు చేసింది. గడిచిన వారం కిందట రాష్ట్ర నాయకత్వం అంతా కూడా 3 సభ్యులతో కూడినటువంటి యొక్క త్రిమేన్ కమిటీ ఇచ్చేటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా ఫైనల్ చివరి నిమిషంలో క్యాండిడేట్ ఎవరనేటువంటిది అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ టికెట్ తమకు వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. అందులో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు. అందులో కులాల వారీగా సమీకరణాలకు అనుగుణంగా తీసుకుంటే గెలుపోవడంలో ప్రభావితం చేయగలిగేటువంటి నాయకులు ఉన్నారు. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ముందుగానే క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే కనుక ఓటర్లు చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీలో కొత్త గందరగోళం లేకున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నికలకు కొద్ది రోజుల సమయం ముందే క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే గెలుపు తమకు కలిసి వస్తుంది. ఇదే ఫార్ములాను
దుబ్బాక ఎన్నికల్లో మేము ఫాలో అయ్యాము, హుజరాబాద్లో అదే ఫాలో అయ్యాము కాబట్టి ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలో దాన్ని రిపీట్ చేయబోతున్నామంటూ కూడా భారతీయ జనతా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అఫీషియల్గా స్పందించారు. ఈ జూబ్లీస్ ఉప ఎన్నికను కేవలం ఒక ఉప ఎన్నికలాగా కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో తమ పార్టీకి కలిసి వచ్చేటువంటి ఒక మంచి అవకాశంగా, మంచి సందర్భంగా మేము వాడుకోబోతున్నాము. రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో దీనికి రెఫరెండం కాబోతుంది. వచ్చే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే కూడా 44 కార్పొరేట్ స్థానాలు గెలిచినటువంటి బీజేపీకి అనూహ్యమైనటువంటి మెజార్టీ రాబోతుంది. గడిచినసారి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 శాసనమండలి సభ్యులు యాడ్ అయ్యారు. ఇక కొత్తగా మరో ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తమ పార్టీ ఖాతాలోకి రాబోతున్నటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇదే అంశాన్ని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ మొత్తం వాళ్ళు దశల వారీగా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే దుబ్బాక ఎంపీ రఘునందన్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో దశల వారీగా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడంతో పాటుగా కేవలం క్యాండిడేట్ని అనౌన్స్ చేసేటువంటి ఒక్కొక్క అంశం మినహాయిస్తే మిగతాదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో జూబ్లీస్లో ప్రతి వార్డు, ప్రతి డివిజన్ని క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలు అందరూ కూడా పరిశీలిస్తూ అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 24 జిల్లాలకు పైగా రాష్ట్ర అధ్యక్షులు యాత్రలు చేశారు. మిగిలిన జిల్లాల్లో 1-2 వారాల్లో వాటిని పూర్తి చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే పార్టీ క్యాడర్లో జోష్ నింపేలాగున రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఆ దిశగా కార్యాచరణ రూపొందించి ప్రయత్నం చేస్తుంది. సో జూబ్లీస్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో 1-2 రోజుల్లో క్యాండిడేట్ని అనౌన్స్ చేసి అఫీషియల్గా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సుమిత్ర. రైట్.